హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఫైనలీ కరెక్ట్గా 6 months తర్వాత మళ్ళీ ఎయిర్పోర్ట్లో అడుగు పెడుతున్నాను. అది కూడా 2014లో ఫస్ట్ టైం ఎప్పుడైతే నేను స్టేట్ దాటిన ట్రావెలింగ్ జర్నీ స్టార్ట్ చేశానో గోవాకి, అది కూడా మళ్ళీ సేమ్ గ్యాంగ్తో. అప్పుడు ఒక 4 ఫ్రెండ్స్ కలిసి వెళ్ళాము. ఇప్పుడు కూడా ఆ 4 ఫ్రెండ్స్ ఒకడు ఎక్స్ట్రా యాడ్ అయ్యాడు అనుకోండి. టోటల్గా 5 members హైదరాబాద్ టు గోవా. డీటెయిల్స్ అన్నీ 1 by 1 వస్తాయి. జస్ట్ 3 days ట్రిప్ సింపుల్గా పెడుతున్నాను. గోవాలో కూడా ఓన్లీ సౌత్ గోవా మాత్రమే యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. మెయిన్లీ పలోలిం బీచ్ ఏరియా. డీటెయిల్స్ అన్నీ నాతో అయినంత వరకు నేను 1 by 1 ఇచ్చుకుంటూనే వెళ్తాను. ఇప్పుడు వచ్చేసి నేను హైదరాబాద్ నుంచి గోవా, నా ఫ్లైట్ వచ్చేసి అరౌండ్ 11కి ఉంది నైట్. నేను ఇది వీగో యాప్లో బుక్ చేసుకున్నాను. 3000 రూపీస్ పడింది 1 wayకి. అరౌండ్ 12:10కి నైట్ గోవాలో ల్యాండ్ అయిపోతాను. ఈ వీగో యాప్ ఏంటంటే అఫీషియల్ వెబ్సైట్స్ లైక్ ఇండిగో కానీ, స్పైస్ జెట్ కానీ, వెబ్సైట్స్ లైక్ మేక్ మై ట్రిప్ ఇలాంటివన్నీ కంపేర్ చేసి బెస్ట్ డీల్స్ మన ముందర ఉంచుతుంది. అండ్ దీంట్లో మనం హోటల్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. అగోడా కానీ, booking.com కానీ, ఇలా చాలా వెబ్సైట్స్ అన్నీ కంపేర్ చేసి బెస్ట్ డీల్స్ కూడా మనకి హోటల్స్ మన ముందర ఉంచుతుంది. ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు, ఐఆర్సిటీసీవి. అది ఎవరైనా వీగో యాప్ ముందు నుంచి వాడుతున్న వాళ్ళు ఉంటే దాన్ని అప్డేట్ చేసుకోండి. లింక్స్ అన్నీ కూడా వీగోకి సంబంధించిన డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఓకే, ఇంకా జర్నీ కంటిన్యూ చేద్దాం పదండి. డీటెయిల్స్ అన్నీ 1 by 1 వస్తూ ఉంటాయి. ఈ వీడియో మీకు రేపు ఈవినింగ్ వరకు కంటిన్యూ అవుతుంది. మోస్ట్ ప్రాబ్లీ మేము రూమ్కి రీచ్ అయ్యేసరికి నైట్ 2:30 or 3 అవ్వచ్చు. ఒక చిన్న అప్డేట్, ఎవరైతే గోవా నుంచి రిటర్న్ హైదరాబాద్ వస్తున్నారో, మనం యూజువల్గా ఏం చేసేవాళ్ళం అంటే ఫ్లైట్లో వచ్చేటప్పుడు అప్ టు 6 liters or 6 bottles ఆల్కహాల్ ఎలో చేసేవాళ్ళు తెచ్చుకునే వాళ్ళం హాయిగా చెక్ ఇన్ బ్యాగేజ్లో పెట్టేసి. రీసెంట్లీ హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి ఎవరైతే వస్తున్నారో వాళ్ళు ఆల్కహాల్ క్యారీ అయ్యేదని చెప్పి చిన్న రూల్ పెట్టారు. మేబీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అనుకుంటాను. వాళ్ళకి ఏదో లాస్ అవుతుందనో మరి ఏంటో, వాట్ ఎవర్ ద రూల్ ఈస్, మీరు మాత్రం తీసుకొస్తుంటే మాత్రం తీసుకురాకపోతే బెటర్. ఇక్కడ ల్యాండ్ అయిన తర్వాత పర్టికులర్లీ గోవా ఫ్లైట్స్ని చెక్ చేస్తున్నారు. అక్కడ కొనుక్కొని తీసుకొచ్చి వీళ్ళకి ఫ్రీగా ఇచ్చినట్టు ఉంటుంది. బెటర్ తీసుకురాకపోతే చాలా. ఆల్మోస్ట్ 6 months తర్వాత ఎయిర్పోర్ట్ రావడంతో చిన్న చిన్న చేంజెస్ కనిపిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మనకి చెక్ ఇన్ అయిపోయిన తర్వాత, లైక్ సెక్యూరిటీ చెక్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి ప్రీమియం ప్లాజా లాంజ్ అనేది ఉండేది. దాని ప్లేస్లో ఇప్పుడు ఎన్కామ్ లాంజ్ అని వచ్చింది. ఆల్మోస్ట్ సేమ్, కాకపోతే కొన్ని కార్డ్స్కి ఆ ఫీచర్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. చెక్ చేసుకుంటే బెటర్ వచ్చే ముందు. ఆన్ టైమ్ టు గోవా, ఆఫీషియలీ వెల్కమ్ టు గోవా. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను వెళ్ళాల్సింది సౌత్ గోవా కదా, పలోలిం బీచ్. అరౌండ్ 60 kilometers, అంటే అరౌండ్ 1.5 hour జర్నీ పడుతుంది. 5 ఉన్నాం కాబట్టి ఏదైనా ఇన్నోవా టైప్ ఆఫ్ వెహికల్ తీసుకోవాల్సి ఉంటుంది. క్యాబ్ కూడా డే టైంలో వచ్చుంటే బయటకు వచ్చి కొంచెం ఎక్స్ప్లోర్ చేయడానికి ఆప్షన్ ఉండేది కూడా. మిడ్ నైట్స్ ఉన్న ఆప్షన్స్లో కొంచెం ఫిల్టర్ చేయాలి. ఇంకా చూద్దాం. కలకల్లాడుతుంది ఎయిర్పోర్ట్ అంతా. కొంచెం ప్రశాంతంగా ఉంది నైట్ టైం అవ్వడంతో. అక్కడ కౌంటర్లో అయితే ఇన్నోవా, ఎర్టిగా టైప్ ఆఫ్ వెహికల్ అరౌండ్ 3500 అలా. ఇంకా బయట పర్సన్తో మేము మాట్లాడుకున్నాము 2700, 2800 అలా. ఇంకా తీసుకొని ఈ గ్యాంగ్ రేపు పొద్దున ఇంట్రొడ్యూస్ చేస్తాను అందరినీ. బస్సెస్ కూడా ఉంటాయి నార్మల్గా అయితే మీకు. ఫైనల్లీ పలోలిం బీచ్. మీకు తీరిగ్గా రిలాక్స్ అన్ని తర్వాత చూపిస్తాను. పొద్దున లేచి అట్లా బీచ్కి వచ్చిన తర్వాత ఏమైందంటే ఒక చిన్న రైడ్ లాంటిది. ఏంటంటే వీళ్ళు మల్టిపుల్ ఐలాండ్ హాపింగ్ అని వచ్చేమో అది చూపిస్తూ ఉంటారు. ఒక బటర్ఫ్లై బీచ్లో మాత్రం హాల్ట్ పెట్టుకున్నాం. పర్ పర్సన్ 1000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. బాగుంటుంది బీచ్. సెకండ్ టైం ఇక్కడ రావడం. ఫుల్ ఆఫ్ కోకోనట్ ట్రీస్.
అండ్ కర్వ్ షేప్లో ఉంటుంది బీచ్ అంతా కూడా, ఎక్సలెంట్ ఉంటుంది. ఇదే బోట్ సపరేట్గా 5 కలిపి 1.5 hour పడుతుంది. మంకీ ఐలాండ్, బటర్ఫ్లై ఐలాండ్, టర్టాయిస్ ఐలాండ్. కాకపోతే బటర్ఫ్లై బీచ్లో మాత్రం ఒక 30 minutes టైం ఇచ్చిండు. మిగతావన్నీ బయట నుంచి చూపిస్తాడు. మధ్యలో డాల్ఫిన్స్ కూడా సైడ్ సీయింగ్. అది వచ్చేసి మంకీ ఐలాండ్ అంటారు. ఇక మంకీ ఈడుంది, ఐలాండ్ ఆడుంది. మంకీ ఈడుంది, ఐలాండ్ ఆడుంది. ఇది కనిపిస్తుంది అండి, టర్టాయిస్ రాక్ అంట. టర్టాయిస్ షేప్లో ఉందన్నేమో. हनीमून बीच है क्या? हनीमून बीच है. ये पूरा शैलो वाटर है ना? इधर खाली बोट ही आएगा. जो बटरफ्लाई है ना, उसको आप ट्रेकिंग करके आ सकते हैं. हाँ मालूम है. ఇది వచ్చేసి హనీమూన్ బీచ్. కానీ వాటర్ మాత్రం భలే షాలోగా ఉన్నాయి ఇక్కడ. అంతా వేవ్స్ ఏం రావట్లేదు, కానీ ఇక్కడ రావాలంటే ఓన్లీ బోట్ వేనే. ఇంకా आप लोग को पानी में नहाने का तो ये सेफ है. వెల్కమ్ టు బటర్ఫ్లై బీచ్. నేనైతే ఇది రావడం సెకండ్ టైం. చెప్తా ఎప్పుడు వచ్చాను లాస్ట్ టైం. ఎప్పుడు వచ్చినా గుర్తుందా? 2018లో సేమ్ బీచ్ చూపించాను. కాకపోతే అప్పుడు వచ్చింది ఏంటంటే బై ట్రెక్కింగ్, స్కూటీ తీసుకొచ్చి అక్కడెక్కడో పెట్టి నడుచుకుంటూ వచ్చాను. ఆ వీడియో ఎంతమంది చూస్తారో నాకు తెలియదు, కానీ బట్ లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను, తర్వాత చూడండి. భలే ఉంటుంది ఎక్స్పీరియన్స్ అది. కానీ సడన్గా అనుకోకుండా వచ్చాను, లేకపోతే డ్రోన్ తీసుకొచ్చుంటే ఇంకా బాగా వచ్చేది విజువల్స్. డ్రోన్ రూమ్లోనే ఉంది హోటల్, గోవా రూమ్లో. యాక్చువల్లీ నేను ముందు రోజు నైట్ వస్తున్నాం కానీ 2 o'clockకి ఈ రూమ్ బుక్ చేసాం. 2 rooms, 5 members ఉండొచ్చు. కాస్ట్ వచ్చేసి అరౌండ్ 200 rupees పడింది పర్ రూమ్కి. ఎక్స్ట్రా మ్యాట్రెస్ కూడా ఉంది. బీచ్కి 500 meters. నేను కావాలనే 1 night మాత్రమే బుక్ చేశాను, ఎందుకంటే వచ్చేది midnight. ఆ నైట్లో రూమ్స్ అని ఎక్కడ కూర్చుంటామని. ఇప్పుడు చెక్అవుట్ చేసాం బీచ్కి దగ్గరలో. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఎక్కడైతే హోటల్లో ఉన్నానో ఆ హోటల్కి వెళ్తున్నాం. మేము వచ్చింది 5 బట్ ఇప్పుడు 4 ఉండబోతున్నాం. అది అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తాను నేను. గోవా మేమా ప్లేన్ దోశ 90 రూపాయలు. చలో ఫ్రెష్ అప్ అయిపోయాము. ఇప్పటిదాకా జరిగిన వ్లాగ్ కొంచెం గందరగోళంగా అనిపించింది కదా, ఏదో ఆర్డర్ మిస్ అయినట్టు అనిపించింది కదా. చిన్న ట్విస్ట్ ఏంటంటే
మేము రూమ్కి రీచ్ అయిన తర్వాత ఒక రూమ్ చూపించాము మీకు. రీచ్ అయ్యాము. ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి ఒక కాల్ వచ్చింది. మా ఫ్రెండ్ అర్జెంట్గా వెళ్ళాలి, ఎమర్జెన్సీ కాల్ ఇంకా అని చెప్పి ఏదో ఒకటి వెతుకుతుంటే ఫ్లైట్ అసలు దొరకట్లేదు. మధ్యాహ్నం 2:30 దొరికింది ఫ్లైట్ గోవా నుంచి హైదరాబాద్కి. ఒక్కరు మాత్రమే వెళ్తారు, మిగతా నలుగురు మేము ఇక్కడ ఉండిపోతాం, ఎమర్జెన్సీ వెళ్ళాలి అని. ఏం చేస్తామంటే వాడు ఫ్లైట్ బుక్ చేసాము. సో ఎంత ఎర్లీగా వెళ్ళాలనుకున్నా కూడా ఫస్ట్ ఫ్లైట్ ఎక్కడి నుంచి ఈ రోజు ప్రకారంగా 2:30కి ఉంది మధ్యాహ్నం. అది కూడా 13,000 పోయి ఆ ఫ్లైట్, లిటరలీ 13,000. ఇంకా బుక్ చేస్తాం. మాకు కొంచెం టైం అని చెప్పి ఏం చేస్తామంటే ఈ లోపు బీచ్ చూద్దామని చెప్పి బీచ్కి వచ్చిన తర్వాత సడన్గా బోట్ రైడ్ కనిపించింది. పాపం వాడి ఇంత దూరం వచ్చి గోవాకి ఏం చూడకుండా వెళ్దామని తల్లి అని చెప్పి ఎట్లాగో ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి టైం ఉంది అని చెప్పి ఈ లోపు అట్లా ఆ బోట్లో అంతా అట్లా రౌండ్ వేసుకొని వచ్చి బటర్ఫ్లై బీచ్ అవన్నీ చూసాం కదా. చూసేసి మళ్ళీ రూమ్కి వచ్చిన తర్వాత అవన్నీ క్యాబ్ బుక్ చేసి ఎయిర్పోర్ట్ పంపించేసిన తర్వాత మేము ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడు బయటికి వెళ్తున్నాం. సో నార్మల్గా ఆ ఎమర్జెన్సీ కాల్ రాకపోయింటే ప్రాపర్ వ్లాగ్ వచ్చేది, కొంచెం అటు ఇటు అయిన స్కెడ్యూల్ అంతే. మళ్ళీ రూమ్ చేంజ్ చేసాము. ఇప్పుడు నేను లాస్ట్ టైం 2018లో వచ్చినప్పుడు ఏదైతే హోటల్ ఉన్నా ఆ హోటల్కి వచ్చాను. ఒక 4-5 పండుకోవచ్చు. 2,000 రూపీస్ రూమ్కి, బీచ్ పక్కనే చూపిస్తాను. పైన బయటకు వెళ్ళేసి లంచ్ చేసేసి సౌత్ గోవా ఏంటంటే పెద్ద చేయడానికి ఏముండదు. వన్ థింగ్ ఈజ్ క్లియర్, యాక్టివిటీస్ పెద్దగా ఏముండవు. సింపుల్ కామ్ రిలాక్స్ వచ్చామా, బీచ్లో అట్లా చిల్ అయ్యామా, తిన్నామా, చిన్న చిత్తుగా యాక్టివిటీస్ చూసుకున్నామా అంతే. ఇదే రూమ్ అండ్ అదే బీచ్. ఫిష్ మసాలా ఫ్రై ఈ 4 పీసెస్కి ఆల్మోస్ట్ 400. ఇది వచ్చేసి వెజ్ థాలీ విత్ ఫిష్ ఫ్రై, ఇది కూడా ఆల్మోస్ట్ 260 రూపీస్. ఆ పలోలిం బీచ్ దగ్గర లంచ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత అక్కడే స్కూటీ రెంట్కి తీసుకున్నాం. 400 రూపీస్ ఒక స్కూటీకి. మనది ఏదైనా ఒక ఐడి ప్రూఫ్ చూపిస్తే సరిపోతుంది, డ్రైవింగ్ లైసెన్స్ అలా చెక్ చేసి ఇచ్చేశారు. ఆ పలోలిం బీచ్ దగ్గర నుంచి అగోడా బీచ్కి వెళ్ళాను. అరౌండ్ 10 kilometers. బీచ్కి వెళ్తే కూడా ఆల్మోస్ట్ అది ఎంటీ. పలోలిం బీచ్తో కంపేర్ చేసుకుంటే లిటరల్లీ అక్కడ 10% కూడా పబ్లిక్ లేరు. ఆల్మోస్ట్ అంతా ఖాళీ స్టేజ్లో ఉంది సిచ్యువేషన్ అక్కడంతా. ఇంకా ఎటు ఎండలో తిరిగి ఓపిక లేక బీచ్ దగ్గర షాక్లో వచ్చి జ్యూసెస్, డ్రింక్స్, అట్లా కొంచెం స్నాక్స్ ఇంకొన్ని ఆర్డర్ ఇచ్చాం. ఇంకా నిమ్మలంగా ఇదే పని. ఆల్మోస్ట్ సౌత్ గోవా ఖాళీ సిచ్యువేషన్లో ఉంది. మాన్సూన్ స్టార్ట్ ఇంకో 1 week అయితే అంతా ప్యాకప్. చాలాసేపు నుంచి ఆ గోండా బీచ్లోనే కూర్చున్నాం, అది తినుకుంటూ. ఇంకా ముందు నుంచి చూపిద్దాం అనుకుంటున్న ఫ్రెండ్స్ వీళ్ళే. ఇక్కడ ఆల్రెడీ తెలిసినాడు మహేందర్, ఒకసారి నాతోనే ఆడుకొచ్చిండు. ఆడొచ్చి రామకృష్ణ మా క్లాస్మేటే, ఇడొచ్చి మజార్, ఇంకోటి వచ్చేసి ఇందాక మార్నింగ్ వెళ్ళిపోయాడు, నేను తర్వాత చెప్తానులేండి. సో ఇంకా ముగ్గురం ప్లస్ నేను 4 ఉన్నాము. ఇంకా మోస్ట్ ప్రాబ్లీ రేపటికి ప్లాన్ కూడా చాలా వరకు చేంజ్ అయింది ఏమైనా ఉంటే మీకు అప్డేట్ చేస్తాను. ఫస్ట్ రూమ్కి వెళ్దాం ఇప్పుడైతే. మళ్ళీ పలోలిం బీచ్కి వచ్చేసి చాలాసేపు అక్కడే వాటర్లో ఆడుతూ ఉన్నాం. వాటర్ ఆల్మోస్ట్ షాలో స్టేజ్లో ఉన్నాయి, హెవీ వేవ్స్ ఏం లేదు, చాలా ప్లెజెంట్గా ఉండడంతో చాలాసేపు వాటర్లో స్పెండ్ చేసాం. ఇంక ఈవినింగ్ అయ్యేసరికి అక్కడే బీచ్ షాక్లో కూర్చొని డిన్నర్ చేసేసి హాయిగా రూమ్కి వెళ్ళేసి రెస్ట్ తీసుకున్నాం. సింపుల్ అండ్ కామ్గా ఉండింది డే మాత్రం ఈ వీడియోలో. అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరిన్ని డీటెయిల్స్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్. లైక్ చేయడం మర్చిపోవద్దు.